ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల తీవ్రతతో బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. అత్యవసర పనులకు తప్ప బయటకు రావడం లేదు. వివిధ పనుల కోసం హన్మకొండకు వచ్చిన వాళ్ళు నీడ కోసం పబ్లిక్ గార్డెన్ను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ఎండల తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే బాణుడి ప్రతాపం చూస్తున్నాడు. 6 గంటల వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎండ ఎక్కువగా ఉండడం, ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతుండడం, తర్వాత ఉక్కపోత, అదేవిధంగా బయటికి వస్తే వడగాల్పుల తీవ్రత. దీంతో జనమైతే బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గత 4-5 రోజులుగా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే గతంలో ఏప్రిల్ ఎండింగ్, మే నెలలో ఈ స్థాయిలో ఎండ తీవ్రత ఉండేది. కానీ ఈసారి చూస్తే ఏప్రిల్ 2nd వీక్ నుంచే బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడని చెప్పచ్చు. ఏమాత్రం కొద్దిగా నీడ కనిపించినా అక్కడికి వెళ్ళిపోతున్నారు. వరంగల్, గ్రేటర్ వరంగల్ పరిధిలో చూస్తే 2 జిల్లాలకు హెడ్ క్వార్టర్గా ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి నిత్యం ఎంతోమంది ఇక్కడికి తమ పనుల కోసం వస్తుంటారు. అలా వచ్చిన వాళ్ళ కోసం విడిదిగా మారింది ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్. ఇది పబ్లిక్ గార్డెన్కి సంబంధించి కూడా చూచ్చు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ సెంటర్లో ఉంటుంది. ఈ సెంటర్కి సంబంధించినటువంటి దగ్గరనే పబ్లిక్ గార్డెన్ ఉంటుంది. ఈ పబ్లిక్ గార్డెన్లో చెట్లతోటి, నీడతోటి ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా కొద్దిసేపు ఇక్కడ సేద తీరడానికి ఈ పబ్లిక్ గార్డెన్కి వచ్చి చెట్ల కింద ఉంటున్నారు. ఎండ తీవ్రత నుంచి కొంత కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఏ ఊరి నుంచి వచ్చిన? షాంపేట మండలం ప్రగత్ సింగ్ గారు. ఎట్లా దేనికోసం వచ్చిండ్రు? ఇక్కడ పని ఉండడం కోసం వచ్చినాం, కానీ ఎండ విపరీతంగా ఎండ కొట్టడం వల్ల ఇక్కడ నీడ కోసం ఇక్కడికి వచ్చినాం. ఎట్లుంది బయటకు పోయినప్పుడు ఎలా ఉంది? ఈ పబ్లిక్ గార్డెన్ ఈ చెట్ల కింద ఉన్నప్పుడు ఎట్లా ఉంది? బయట పోయినప్పుడు ఎండ బాగుంది, చెట్ల కిందకి వెళ్తే కొంచెం కూలింగ్గా ఉండడం వల్ల చెట్ల కిందకి వచ్చినాం. సో జనరల్గా ఎండాకాలం అంటేనే ఎండలు బాగా వచ్చేస్తుంటాయి, కానీ ఈసారి ఎట్లా ఉంది ఈ సీజన్? ఈసారి ఎప్పుడైనా మే నెలలో కొట్టే ఎండలు ఇప్పుడు ఏప్రిల్లోనే కొడుతున్నాయి. అంత విపరీతంగా ఉన్నాయి ఎండలు. సో ఎట్లుందమ్మా ఎండ? తీవ్రంగా ఉన్నది, చాలా ఎండలు కొడుతున్నాయి. ఈ 4-5 రోజుల బట్టి అయితే ఇక అసలు దారుణం, అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితి, అంత దారుణంగా ఉన్నాయి. సో అసలు మరి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ పరిస్థితి ఎండలు చూస్తే ఎట్లా అనిపించింది? అసలు వెళ్ళొద్దు, ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు బయటికి అసలే రావద్దు. వడలు కూడా చంపుతాయి, వడలు వస్తాయి బాగా. ప్రస్తుతం అయితే పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అంతా కూడా సమ్మర్ సీజన్ కావడంతో బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. వచ్చిన వాళ్ళు ఇట్లా చెట్ల కింద సేద తీరుతున్నారు. కొంతమంది అయితే పూర్తిగా నిద్రపోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే బయట చూస్తే అసలు భరించలేనంత ఎండ కనిపిస్తుంది, ఉష్ణోగ్రత గణనీయంగా నమోదవుతుంది. వచ్చినటువంటి వాళ్ళు ఇట్లాంటి పబ్లిక్ గార్డెన్స్లలో సేద తీరుతున్నారు. ఎందుకంటే చెప్తున్నారు ఖచ్చితంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, ఎవరైనా సరే బయటికి వెళ్ళాలి అంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది డాక్టర్లు సూచనలు చేస్తున్నారు. వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా సరే ప్రయాణం. ఎట్లున్నాయి అన్న ఎండలు? ఎండలు బాగున్నాయి, బాగానే వస్తున్నాయి. ఎండలు బాగున్నాయి, ఇబ్బంది ఉన్నది వస్తుంటే పోతుంటే. ఇప్పుడు వచ్చేసినా. మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ హాస్పిటల్కి వచ్చినా, కొంచెం పని ఉందని కొంచెం ఉండిపోదామని వచ్చినా. బయట ఉండేటట్టుంది? బయట ఉండేటట్టు లేకనే కదా పార్కులోకి వచ్చినాం. ఓకే, బయట రోడ్డు నుంచి పార్కులోకి వచ్చేసరికి రెండింటి తేడా ఉందా? బాగుంటుంది కదా, ఇక్కడ చల్లదనం ఉంటుంది పార్క్ కాబట్టి. బయట ఎండలు బాగా కొడుతున్నాయి కదా, ఇబ్బంది ఉంటుంది. ఇట్లా వేడిగాళ్ళు బాగున్నాయి కదండి. ఓకే. సో ప్రస్తుతం అయితే కొంతమంది మహిళలు కూడా వాళ్ళు కూడా వస్తాను, వాళ్ళతో మాట్లాడదాం. ఎండలు ఎట్లున్నాయి అమ్మా? ఎండలు బాగానే ఉన్నాయి. ఎట్లా బయటకు వస్తే ఎట్లా అసలు ఆ ఎండకు తట్టుకునేటట్టు ఉందా? తట్టుకునేటట్టు లేదు, బాగానే ఎండలు ఉన్నాయి. బాగా ఎండలు అనిపిస్తే చక్కెర వచ్చినట్టు అవుతుంది బాగా బయటికి వెళ్ళాలంటేనే. ఇప్పుడే ఇంతగానో ఎండలు ఉన్నాయి, ఇక మే నెల వరకు ఎంత ఉంటాయో ఏమో. ఇక ఎక్కడి నుంచి వచ్చింది? మేము తాడికల్. సో ఎండలకు సంబంధించినట్టు చూస్తే ఇంత ఎండాకాలం ఇట్లా బయటికి వచ్చినప్పుడు ఎట్లా ఉంది? ఎండలు తట్టుకునేటట్టు ఉందా అసలు? లేదు, బాగా ఎండలు. ఇప్పుడు ఏప్రిల్లోనే ఇంత ఉన్నాయంటే ఇంకా మేల తట్టుకోలేము. పిల్లలు పెద్దవాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం, వాళ్ళే చెప్పలేము. మేమే ఎట్లా అంటే ఇంకా వాళ్ళు ఎట్లున్నారో తెలియదు. సో ప్రస్తుతం అయితే సమ్మర్ సీజన్ ఎట్లా ఉంది ఈసారి? సమ్మర్ సీజన్ అయితే జనరల్గా అయితే మామూలుగా మేల కొట్టాల్సిన ఎండ ఇప్పుడు ఇది. అంటే జనరల్గా మనకు మేల 10-11 గంటలకు అట్లా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు సార్. కానీ ఏప్రిల్ మొదలైందంటే మనం కొంచెం ఆలోచించాలి సార్ దీని గురించి. కారణం ఏమనుకుంటాం? ఇక అంతే సార్, ఇది అంటే వాతావరణం ఎఫెక్ట్ సార్. అంతే, వాతావరణం ఒక్కొక్కసారి వేడి ఎక్కువ అవ్వచ్చు, ఒక్కోసారి చల్లగా ఉండొచ్చు. అట్లా వాతావరణ ఎఫెక్ట్ సార్. దీన్ని
ఎట్లుంది అసలు బయటికి వెళ్ళేటప్పుడు? ఇక ఇప్పుడు 10 గంటలకే ఎండ స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు సేల్స్ మెన్ నేను బయటికి వెళ్ళి పని చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎండకు ఆగిపోయినాం. మళ్ళీ సాయంత్రం 3 కానీ 4 కానీ మళ్ళీ ఎండకు తక్కువ అయితే లేదు అసలుకే. అంటే మళ్ళీ 4 గంటల ప్రాంతంలో మనం బయటికి పోతే కానీ మళ్ళీ మనకు వర్కౌట్ ఏది లేదు. అంటే 4 గంటల వరకు మనం ఆగాల్సిన పరిస్థితి సార్. సో అంటే మీలాంటి వాళ్ళు రెగ్యులర్ గా రోడ్ల మీద తిరగాల్సి ఉంటుంది సేల్స్ కి సంబంధించినటువంటి, అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అసలు? చాలా కష్టం సార్. ఎందుకంటే బయట తిరగలేరు. ఎక్కడైనా చెట్ల ఇట్లా గార్డెన్ ఉంటే కనుక కూర్చోగలుగుతారు, కానీ బయట చెట్లు కూడా లేవు సార్. ఎక్కడ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. దీనివల్ల చాలా ప్రాబ్లం సార్ అందరికీ. మళ్ళీ కంపల్సరీ వాటర్ మాత్రం కంపల్సరీ. అక్కడక్కడ చలివేంద్రాలు అవి ఉంటేనేమో ప్రాబ్లం లేదు. ఇక బయట వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే 20 రూపాయల వాటర్ బాటిల్ అంటే ఎన్ని లీటర్లను తాగుతాం సార్? కనీసం చలివేంద్రాలు ఉన్నా కూడా కొంచెం ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది సార్. సో ప్రస్తుతం అయితే వరంగల్ సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు భూపాలపల్లిలో అయితే సాధారణానికంటే మించి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ 42-43 డిగ్రీల వరకు కూడా నమోదవుతుంది. సేమ్ వరంగల్ నగరంలో కావచ్చు, ఇటు హన్మకొండ, అటు ట్రై సిటీ, కాజీపేట 3 పట్టణాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా మహబూబాద్ కావచ్చు, ఇటు జనగామ, అటు భూపాలపల్లికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ములుగుకు సంబంధించినటువంటి దగ్గర కూడా ఇదే విధమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ములుగుకు సంబంధించి కూడా చూస్తే గోదావరి తీర ప్రాంతం, ఇక్కడ ఇసుకకు సంబంధించినటువంటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువ నమోదవుతున్నాయి. అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు, ఎవరు కూడా బయటికి మధ్యాహ్నం సమయంలో రావద్దు. ఉదయం 11-12 తర్వాత నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాధ్యమైనంత వరకు నీడ పట్టునే ఉండాలి. ఏదైనా అత్యవసర పనులు బయటకు వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాలి. వాటర్ క్యారీ చేయాలి. అదేవిధంగా ఎక్కువసేపు ఎండలో ప్రయాణం చేయదు. కనీసం మధ్యలో కొద్దిసేపు అయినా ఎక్కడైనా నీడ పట్టున ఉండి రెస్ట్ తీసుకోవాలని కూడా సూచనలు చేస్తున్నారు. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, ఉష్ణోగ్రత అదేవిధంగా వడగాల్పుల తీవ్రత ఉండడంతో కూడా కొంతమంది వడదెబ్బకు గురై చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. ఈసారి ఏప్రిల్ నుంచే బాణుడి తన ప్రతాపం చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వడగాల్పుల తీవ్రత కావచ్చు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అయితే జనం బెంబేలెత్తున్నారు. ఇళ్లకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా బయటకు వస్తే ఇలాంటి పబ్లిక్ గార్డెన్ల దగ్గరికి వచ్చి కొంతసేపు సేద తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.